హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ అనమాట. ఈరోజు వీడియో అన్బాక్సింగ్ అని చెప్పాను కదా, అదేంటంటే సైకిల్ అనమాట. సైకిల్ అయితే 3 ఇయర్స్ పాప నుంచి 10 ఇయర్స్ వరకు ఈ సైకిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్లో చిన్నపిల్లలు కూర్చునే సీట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు పెరిగే కొద్ది అవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే 10 ఇయర్స్ వరకు ఈ సైకిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి 10 ఇయర్స్ దాకా ఈ సైకిల్ని అయితే ఉంచరని నా అభిప్రాయం అనమాట. సైకిల్ అయితే కాస్ట్ అయితే చాలా తక్కువ పడిందండి. అంటే 3500 లేకపోతే 4000 పడింది. నాకు కూడా క్లారిటీగా తెలియదు. కానీ ఇదే సైకిల్ బయట షాప్లో అడిగితే 5000 కాడ నుంచి 6000 లోపు చెప్పారనమాట. ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి తగ్గింది. కానీ నేను ఎక్కడ ఆర్డర్ పెట్టాను అనేది చెప్పను, ఎందుకంటే మీరు ప్రమోషన్ కోసం చెప్తున్నారని చాలామంది ఇంతకుముందు వీడియోస్లో పెట్టారనమాట. నేను మీషోలో బట్టలు తీసుకున్నప్పుడు అట్లా పెట్టారనమాట. అందుకనేసి ఎక్కడ తీసుకున్నానని చెప్పను. కాకపోతే ఆన్లైన్లో అయితే తీసుకున్నాను సైకిల్ అయితే. ఈ సైకిల్ అయితే మొత్తం ఎట్లా వచ్చిందంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇచ్చారనమాట. మనం అన్నీ తీసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. నాకైతే అది ఎట్లా సెట్ చేయాలో తెలియక మా వారిని కూర్చోబెట్టాను. అదైతే మొత్తం ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఆ ప్యాక్ మొత్తం అంటే కవర్ చేసి ఇచ్చారనమాట. ఆ కవర్స్ అన్నీ కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇచ్చారో అవన్నీ మనం బిగించుకోవాలన్నమాట. సైకిల్ అయితే చాలా బాగా యూజ్ అయింది. సైకిల్ మామూలుగా దాన్ని బిగిస్తుంటేనే మా పాప అయితే తను నా సైకిల్ అని ఎక్కేసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందనమాట. చిన్నపిల్లలు కదా, చాలా రోజుల నుంచి తన సైకిల్ అడుగుతుంది. కానీ చిన్నపిల్ల కదా తొక్కలేదేమో అని మేము తీసుకురాలేదనమాట. కానీ ఆ సైకిల్ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ఎక్కించామంతే. తర్వాత నుంచి తనే ఎక్కి కూర్చుందనమాట పైన. ఇవైతే బాక్స్లో సపరేట్గా ఇచ్చారనమాట. ఇవైతే బ్యాక్ సైడ్ గాన్ ఉంటుంది కదా, ఆ గాన్కి చిన్నపిల్లలు ఎక్కినప్పుడు కింద పడకుండా అటు సైడ్ ఇటు సైడ్ చిన్న గాన్లు బిగించడానికి ఇచ్చారనమాట. వాటికి సంబంధించినవి టూల్స్ అన్నీ దాంట్లో ఇచ్చారనమాట. ఇవైతే వాటికి అన్నీ సపరేట్గా ఇచ్చారండి. ఒకవేళ మనకి ఎట్లా దాన్ని బిగించాలో కూడా తెలియకపోతే ఈ బాక్స్లోనే ఎట్లా బిగించాలి అనేది బుక్లో కూడా రాసి ఇచ్చారనమాట. మేమైతే చాలాసేపు ఆలోచించాము. దాన్ని బుక్లో చూసిన తర్వాత కూడా అదేంటంటే క్లారిటీగా ఉండదు కదా, వాళ్ళు ఇట్లా బిగించాలని చెప్పారు అంతే. కానీ చిన్న నట్లు అవన్నీ ఎట్లా బిగించాలో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కాకపోతే బిగించేసామన్నమాట. చిన్నగా దాన్ని అడ్జస్ట్ చేసేసాము. సైకిల్ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మేమైతే చాలా ఆలోచించి తీసుకున్నాము. చాలా బాగుంది. అంటే బయటికి మనకి ఆన్లైన్లోకి చూసుకొని తీసుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ బాగుండి కాస్ట్ తక్కువ ఉంటే మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ప్రోడక్ట్ బాగాలేదు అనుకుంటే మనం బయట తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా తొక్కినా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ టైర్లో అయితే అంటే గాలి ఉండే టైర్లు కదండి, అవి మామూలుగా ఆ టైర్స్ని ఏమంటారో తెలియదు, కానీ గట్టిగా ఉన్నాయి. గాలి అయితే కాదు, ఎట్లా తొక్కినా కూడా ఉంటాయి, పంచర్ అయితే అవ్వదనమాట. స్టీరింగు తర్వాత సీటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లల హైట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ బుక్లో ఇచ్చారనమాట. బుక్లో చూసి బిగిస్తున్నాడు. దాన్ని సెట్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. ఎందుకంటే మా పాప ఎక్సైట్మెంట్ చూసి తనైతే అసలు బిగిస్తుంటేనే చాలాసేపు ఎక్కి దాని మీద కూర్చోవడం, అసలు బిగినీయకుండా చేయడం చాలా చేసిందనమాట. తన ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదా, అంత హ్యాపీగా ఉంది. బట్ చాలా బాగుంది సైకిల్ అయితే. సైకిల్లో ఉండాల్సిన ప్రతిదీ ఉందన్నమాట. చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి సైకిల్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే మీరు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అని చెప్తాను. సైకిల్ అయితే ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పసుపు పెట్టేశాను. తను ఎక్కించడమే ఆలస్యం. ఇంకా చూడండి ఎట్లా ఎక్కి తొక్కుతుందో.
కూర్చోబెట్టు మమ్మీని. కుడుకలు పెట్టి ఎక్కువ అంతే. కూర్చో. వావ్, ఇటు చూడు, ఇటు చూడు, స్మైల్.